రోలెక్స్ వాచ్ కేవలం 96 లక్షలే. హై హీల్స్ కేవలము 1,20,000. ఇక ఈ గుచ్చి బ్రాండు బ్యాగ్ వచ్చి 3,65,000. ఇవే కాదు ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అసలు ద ఎవెన్యూస్ మాల్లో ఏం ఎక్స్ప్లోర్ చేశామో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ద ప్లేస్ టు బి ద ఎవెన్యూస్ కువైట్. పదండి ఇప్పుడు మనం ఈ మాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ పార్కింగ్లోకి అయితే వెళ్తున్నాము. అసలు మీకు ఈ మాల్లో ఎన్ని కార్లు పార్క్ చేయొచ్చో తెలుసా? ఏకంగా 17,000 కార్లు, 17,000 కార్లు పెట్టగల పార్కింగ్ అయితే ఉంది. ఇంత పెద్ద పార్కింగ్లో మనం కారు ఎక్కడ పార్క్ చేసామో గుర్తు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద ఛాలెంజే. హలో ఫ్రెండ్స్, ఈరోజు కువైట్లోనే అతిపెద్ద మాల్ అయిన ఎవెన్యూస్ మాల్ను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. పదండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. వీడియో అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసింది ద ఎవెన్యూస్లోని అత్యంత లగ్జీరియస్గా కనిపించే ప్రెస్టేజ్ ఏరియాకి. ఇక్కడ అడుగు పెట్టగానే ముందుగా మనకు కనిపించేది ఈ భారీ లూయిస్ విటన్ స్టోరు. ఇంత పెద్ద లూయిస్ విటన్ స్టోర్ని, డియోర్ స్టోర్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మనము ఇప్పుడు ఆర్డినరీ షాపింగ్ ఏరియాలు లేమని. ఒకే కారిడార్లో ఇన్ని ప్రపంచంలోనే ఫేమస్ లగ్జరీ బ్రాండ్స్ ఉండటం నిజంగా చూడడానికి చాలా ఇంప్రెసివ్గా ఉంది. చాలా పెద్ద ఏరియా, ఇంత ఓపెన్ స్పేస్తో ఉండటము. చుట్టూ ఒకసారి చూడండి, ఈ ఆర్కిటెక్చరు, ఈ డిజైను అసలు చూస్తుంటే మతిపోతుంది. ప్రతి ఒక్క కార్నర్ని చాలా గ్రాండ్గా లగ్జరీ ఫీల్ వచ్చేలా డిజైన్ చేశారు. ఇక్కడి నుంచి ఈ వ్యూ చూడండి ఒక్కసారి. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంత పెద్దగా విశాలంగా ఉన్న ఈ ఏరియా మధ్యలో మళ్ళీ గ్రీనరీ కోసము చెట్లు పెట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఒకవైపు చూస్తే గ్రాండ్ ఆర్కిటెక్చరు, మరోవైపు చూస్తే ఈ గ్రీనరీ, రెండింటిని చాలా పర్ఫెక్ట్గా కలిపారు. ద ఎవెన్యూస్ మాల్ని టోటల్గా 16 డిస్ట్రిక్ట్స్ లాగా డివైడ్ చేశారు. అంటే ఒకే మాలు 16 డిఫరెంట్ ఏరియాస్ అన్నమాట. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క ప్రత్యేకమైన డిజైను, ఆర్కిటెక్చరు, అట్మాస్ఫియర్ ఉంటుంది. అందులో ఒకటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రెస్టేజ్ ఏరియా. ఈ ఏరియాలో అన్ని ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్సే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ద ఫేమస్ రోలెక్స్ వాచ్ స్టోర్ ఉంది. రోలెక్స్ వాచ్ బ్రాండింగ్ చూడండి ఎంత లగ్జరియస్గా ఉందో. ఇక్కడ మీకు కనిపిస్తున్న రైట్ సైడ్ వాచ్ వచ్చి అక్షరాల 96 లక్షలు, లెఫ్ట్ సైడ్ వాచ్ 50 లక్షలు. మీకు ఎవరికైనా కావాలేమో చెప్పండి. ఇప్పుడు మనము పైనుంచి కిందికి ఎస్కలేటర్లో వస్తున్నాము. ఎదురుగా కనిపిస్తున్న ఈ వ్యూ ఒక్కసారి చూడండి. ప్రెస్టేజ్ ఏరియా మొత్తము ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. ఇక్కడ వాలెంటీనో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ లగ్జరియస్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన వాలెంటీనోలో హై హీల్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. వాటి యొక్క ప్రైజెస్ అయితే చూద్దాం పదండి. ఈ హై హీల్స్ అక్షరాల 1,20,000. ఇవి బ్లాక్ కలర్ కూడా 1,20,000. మీకు ఎవరికైనా కావాలేమో కామెంట్ చేయండి. ఇక్కడ మనం నడుస్తూ వస్తుంటే ఒకసారి పైకి చూడండి. ఈ భారీ డోము, దాని మీద కనిపిస్తున్న డిఫరెంట్ కలర్స్ అసలు ఎంత అమేజింగ్గా ఉన్నాయో మాటల్లో చెప్పలేము. నిజంగా ఇది చూస్తుంటే వావ్ అనకుండా ఉండలేము. ద ఎవెన్యూస్లో ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎవెన్యూస్లో ద గార్డెన్ అనే డిస్టిక్లో ఉన్నాము. చూడండి, ఇక్కడ వ్యూస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మొత్తము గార్డెన్తో నిండిపోయింది. ఇక్కడ ఫుల్ నేచరు. ప్రెస్టీజ్ డిస్టిక్ అయితే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇక మనం ద ఎవెన్యూస్లో మరో డిస్టిక్ అయిన ద గార్డెన్స్లోకి వెళ్తున్నాము. ఇప్పటి వరకు మనం లగ్జీరియస్ బ్రాండ్స్, అలాగే గ్రాండ్ ఆర్కిటెక్చర్ చూసాం కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అట్మాస్ఫియరే మారిపోతుంది. చుట్టూ గ్రీనరీ, చెట్లు, బ్యూటిఫుల్ డిజైన్ చూస్తుంటే అసలు షాపింగ్ మాల్లో ఉన్నామా లేక ఏదైనా గార్డెన్లో ఉన్నామా అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీ, ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్సే. అలాగే మధ్యలో వాకింగ్ చేయడానికి స్పేసు పర్ఫెక్ట్. అసలు
అంతేకాదు ఇక్కడ రెస్టారెంట్ స్కేప్స్ కూడా ఉన్నాయి. అలసిపోయినప్పుడు గార్డెన్‌లో కూర్చొని కాఫీ ఎంజాయ్ చేయొచ్చు. నిజం చెప్పాలంటే ద గార్డెన్ అని పేరు పెట్టడం చాలా పర్ఫెక్టు. ఇంకా లోపల ఏముందో మనం ముందుకు వెళ్లి చూద్దాం పదండి. ఎటువైపు చూసినా రెస్టారెంట్సే. ఈ డోమ్ యొక్క డిజైన్ చూడండి సూపర్‌గా ఉంది. అలాగే ఈ రూఫ్ డిజైన్ వల్ల బయట ఉన్నట్టుగా నేచురల్ లైట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన లగ్జరీ బ్రాండ్ గుచ్చి స్టోర్‌కి. ఇక ఈ గుచ్చి బ్రాండ్ బ్యాగ్ వచ్చి 3,65,000. అంత ప్రైస్ ఎక్కువ అనిపిస్తే ఇది తీసుకోండి కేవలం 3,25,000. అది కూడా వద్దంటే ఈ చిన్న బ్యాగ్ తీసుకోండి కేవలము 1,95,000 మాత్రమే. ఇవి గుచ్చి బ్రాండ్‌లో సన్ గ్లాసెస్ ఒక్కొక్కటి వచ్చి ₹1,00,000 వరకు ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. గుచ్చిలో వాచెస్ కూడా ఉన్నాయి. పదండి చూద్దాము. ఒక్కొక్క వాచ్ వచ్చి ధర 2,00,000 పైనే. తక్కువలో అయితే అస్సలు కనిపించవు. ఇక ఈ గుచ్చి బెల్ట్స్ చూడండి. ఒక్కొక్క బెల్ట్ సుమారు 50,000-60,000 వరకు ఉంటాయి. అంటే ఇక్కడికి షాపింగ్‌కి వస్తే ముందుగా మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ద ఎవెన్యూస్‌లోని మరో డిస్ట్రిక్ట్ అయిన ఎలక్ట్రాకి వెళ్దాం పదండి. Meet me in the afternoon, or meet me at twilight. ఎలక్ట్రాలో హవాయి స్టోర్ కూడా ఉంది. హవాయి మొబైల్స్ అయితే దొరుకుతాయి ఇందులో. ఇక దీని పక్కనే శాంసంగ్ స్టోర్ కూడా ఉంది. ఈ శాంసంగ్ స్టోర్ పైన ఉన్న భారీ స్క్రీన్ చూడండి. మొత్తం వాల్ అంతా స్క్రీన్ లాగా ఉండి దానిపై ఎప్పటికప్పుడు డిఫరెంట్ కలర్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి. మన ముందున్న ఈ పెద్ద రౌండ్ షేప్డ్ గ్లాస్ డోము చూడడానికి ఎంత అమేజింగ్‌గా ఉందో. దీని మీద ఒక డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది. దీనిపైన డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అయితే మారుతూ మొత్తం డోమ్‌కి ఫ్యూచరిస్టిక్ లుక్స్ ఇస్తుంది. ఈ డోమ్ లోపల నుంచి ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ సినిమాలు కూడా ప్లే అవుతున్నాయి. వెళ్ళి చూద్దాం పదండి. మన తెలుగు సినిమాలు ఏమైనా ఆడుతున్నాయో ఏమో. ద ఎవెన్యూస్ మాల్‌లో టోటల్ వచ్చి 28 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. 28 స్క్రీన్స్ సినిమాల కోసము. మన తెలుగు సినిమాలు ఏమైనా ఆడుతున్నాయేమో చూద్దాం పదండి. చెక్ చేద్దాము. ఇక్కడైతే ఒక డిజిటల్ స్క్రీన్ అయితే ఉంది. ఇక్కడి నుంచే సినిమా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు మనము. మన తెలుగు సినిమాలైతే ఏవి కనిపించడం లేదు. లేదు. ద ఒడిసీ ఆడుతుంది. ద క్రిస్టోఫర్ నోలన్. ఇది కూడా ఇంగ్లీష్‌లో ఇక్కడ. తెలుగు ఉండదు. వావ్! అప్‌కమింగ్ సినిమాస్‌లో 'టాక్సిక్' అయితే ఉంది. అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 'టాక్సిక్' విజువల్స్ అయితే. ఇప్పుడైతే కిందికి వెళ్దాం పదండి. రిమ్వా ఇది లగ్జరీ ట్రావెల్ బ్యాగ్స్. ఇంతకుముందు మా కువైటీ మేడము ట్రావెలింగ్ బ్యాగ్ జిప్ పాడైపోయింటే దాన్ని రిపేర్ చేయడానికి నన్ను ఇక్కడ పంపించింది. దాని కాస్ట్ వచ్చి జిప్పు రిపేర్ చేయడానికి 29 దినాలు తీసుకున్నారు. అంటే మన ఇండియా కరెన్సీలో దాదాపు 9,000. ఇక్కడ మీరు గమనిస్తే మనం ముందుకు వెళ్ళే కొద్దీ డిజైన్స్ అలాగే ఆర్కిటెక్చర్స్ మొత్తం మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా బిల్డ్ చేశారో. ప్రతి ఏరియాకి ఒక ప్రత్యేకమైన డిజైను ఉండేలా క్రియేటివిటీగా బిల్డ్ చేశారు. ఇక్కడ హెచ్ఎన్ఎం దగ్గరికి రాగానే మనకి కనిపించేది ద ఎవెన్యూస్‌లోని ద ఫోరం. మధ్యలో రౌండ్ షేప్డ్ స్ట్రక్చరు. ఇది ఏకంగా 70 మీటర్ల డయామీటర్‌లో ఉంటుంది. ద ఎవెన్యూస్‌లో షాపింగ్ మాత్రమే కాదు, ఇలాంటి ఆర్కిటెక్చర్స్
ఫ్రీగా వచ్చి చూడొచ్చు. ఇప్పుడు మనం ద సూక్‌లోకి వెళ్దాం పదండి. ద ఎవెన్యూస్‌లో పూర్తిగా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఒక డిస్ట్రిక్ట్‌కి వెళ్తున్నాము. ఇక్కడ అడుగు పెట్టగానే మనకి మోడ్రన్ షాపింగ్ మాల్ ఫీల్ కాకుండా పాతకాలపు కువైట్ ఎలా ఉండేదో అలా అనిపిస్తుంది. చిన్న చిన్న షాప్స్, నారోగా ఉండే దారులు, వుడెన్ డోర్సు అంతా ట్రెడిషనల్ డిజైన్ అని చూస్తుంటే మనం నిజంగానే ఓల్డ్ కువైట్ మార్కెట్‌లోకి వచ్చినట్లు అంటుంది. ఇక్కడ ట్రెడిషనల్ కువైటీ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి. అంతేకాదు కువైట్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఉంటుంది. పాతకాలపు కువైట్ మార్కెట్ అట్మాస్ఫియర్‌ని రీక్రియేట్ చేయడమే ద సూక్ యొక్క స్పెషాలిటీ. ఒకే మాల్‌లో మోడ్రన్ కువైట్ నుంచి ఒక్కసారిగా ఓల్డ్ కువైట్‌లోకి వెళ్ళిపోవాలంటే ఈ ప్లేస్‌కి రావాల్సిందే. ఇదొచ్చి బొటిక్ జోను. మన కువైటీ వాళ్ళు వాడతారు కదా! కాస్ట్లీ పర్ఫ్యూమ్స్. ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకొని పోయి వాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ ప్లేస్‌లో డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అయితే దొరుకుతాయి. మీకు ఎలాంటి ఫ్రాగ్రెన్స్ కావాలన్నా దొరుకుతాయి. కాకపోతే వెరీ కాస్ట్‌లీగా ఉంటాయి ప్రైజెస్. అసలు ఇది మాలేనా? చూడండి ఎంత పెద్ద ఓపెన్ ఏరియా ఉందో. నిజంగా మనం అవుట్‌డోర్‌లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చాలా పెద్ద ఓపెన్ ఏరియా వాకింగ్ చేయడానికి, చూడడానికి. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఎటువైపు చూసినా రెస్టారెంట్సే ఉంటాయి. ఈ యొక్క డిజైన్ అయితే చూడండి. రూఫ్ టాపు చాలా బాగా ఆర్కిటెక్చర్ చేసి కట్టారు. మనము ఎగ్జాక్ట్‌లీ అవుట్‌డోర్‌లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఏకంగా 640 మీటర్ల పొడవైన యూరోపియన్ సిటీ స్ట్రీట్‌లా కనిపిస్తుంది. కానీ ఇది ఎవెన్యూస్ మాల్ లోపలనే. ఇక్కడ చాలామంది వాకింగ్ చేయడానికి కూడా వస్తారు. చుట్టూ షాప్సు, రెస్టారెంట్సు, మధ్యలో ఇంత పెద్ద వాకింగ్ స్ట్రీటు. నిజం చెప్పాలంటే ఇది మాల్ కాదు. ఒక చిన్న సిటీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలాగా డిజైన్ చేసి కట్టారు. ద మాల్ అనే డిస్ట్రిక్ట్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో. చాలా సూపర్‌గా అయితే ఉంది ఈ ఆర్కిటెక్చరు. ఒక్కొక్క ప్లేస్‌కి ఒక్కొక్క డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది. ఇప్పుడు మనము హార్వీ నికోలస్‌లో ఉన్నాము. ఇక్కడ పర్ఫ్యూమ్ లవర్స్‌కి ఇదైతే చిన్న పారడైజ్‌లా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఇక్కడ దొరుకుతాయి. కానీ ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పర్ఫ్యూమ్ బాటిల్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో దాని ప్రైస్ ట్యాగ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. గుచ్చి బ్రాండ్ పర్ఫ్యూమ్స్ ఇక్కడైతే ఒక స్టోర్ ఉంది. చూడండి గుచ్చి బ్రాండ్‌లో చాలా డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవెన్యూస్ మాల్ ఎక్స్‌ప్లోరేషన్ ఇక్కడితో ముగిద్దాము. ఈ మాల్ దాదాపు 97 ఎకరాల్లో ఉంది. తిరిగి చూడాలంటే ఒక రోజు మొత్తం కావాలి. అయితే మన వీడియోలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటిని కవర్ చేసేసాను. ఇప్పటికే నేను ఇక్కడికి వచ్చి దాదాపు 3 అవర్స్ అవుతుంది. లాస్ట్‌గా నా మొబైల్ చూస్తే 13,000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. దాదాపు 10 కిలోమీటర్సు. చెప్పాను కదా! వాకింగ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.